తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బుట్టెంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను అడ్డుకునేందుకు గతంలో కోర్టుల్లో పిటిషన్లు వేసిన బుట్టెంగారి మాధవరెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని అన్ని పార్టీలు, బీసీ సంఘాలు బీఆర్ఎస్ను ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. బీసీ ద్రోహి మాధవరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ సీటు ఎలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపురం నుంచి మాధవరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని, బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న మాధవరెడ్డిని బీఆర్ఎస్ నాయకత్వం పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. మాధవరెడ్డి వెనుక బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం ఉందని, కేసీఆర్ మాధవరెడ్డి వెనుక ఉండి బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కోర్టులో కేసులు వేయించారని ఆరోపించారు. బీసీ ద్రోహి బుట్టెంగారి మాధవరెడ్డి గారికి ఈ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ టికెట్ ఇచ్చింది. బీసీలకు రిజర్వేషన్ కల్పనకు అసెంబ్లీలో చట్టాలను తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడానికి ఆ చట్టాన్ని తయారు చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈ బుట్టెంగారి మాధవరెడ్డి గారు హైకోర్టులో కేసు వేసి ఈ బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా చూసినటువంటి బీసీ ద్రోహికి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందంటే ఈ బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకున్నది బుట్టెంగారి మాధవరెడ్డిని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అవునా కాదా బీసీ బిడ్డలు ఈరోజు గ్రహించిన వేళ. ఆనాడే చెప్పినాం, కోర్టుకు వెళ్ళిన మాధవరెడ్డి వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని. ఈరోజు మూడు చింతలపల్లిలోని 10వ వార్డు నుంచి పోటీ చేయడానికి ఆయనకు బీఫామ్ ఇచ్చారంటే కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డి గారి వెనుకుండి కోర్టులో కేసు వేసి ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ 42% అమలు కాకుండా చూసిర్రంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపం ఈరోజు బట్టబయలైంది. బీసీ బిడ్డలారా గమనించి ఎన్నికల్లో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ బిడ్డలందరం ఏకమై బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా మనం అందరం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అని, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ బీసీ బిడ్డలకు నోటికాడికి వచ్చిన బువ్వను అడ్డుకోవద్దని చెప్పని అనేక సందర్భాల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేసి వేడుకున్నా బీఆర్ఎస్కు కనికరం లేదు, బీజేపీకి కనికరం లేదు. ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ గారు అడ్డు పెడతారు, రాష్ట్రపతి గారి దగ్గర మోకాళ్ళు అడుగుతారు బీజేపీ. అటు బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధంతో ఒకటై బీసీ బిడ్డలు రిజర్వేషన్ కాకుండా ఆపుతున్నటువంటి సందర్భం ఏదైతుందో ఈరోజు వారి నిజ స్వరూపం వారికి ఏదైతే బీసీ ద్రోహికి ఈరోజు బీఫామ్ ఇవ్వడంతోనే అర్థమవుతుంది. బీసీ బిడ్డల మనందరం ఏకమవుదాం. ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.